హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ క్యాప్సికమ్ మసాలా నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి మాడిపోకుండా సిమ్లో పెట్టి దోరగా వేయించండి. ఇప్పుడు పల్లీలను తీసి ఒక బౌల్లో వేసుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయని కొంచెం వేయించండి. ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి కర్రీ కోసం మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాండెట్లో ఆయిల్ వేసుకోండి. కనీసం 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు పడుతుంది. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్లు వేసి ఒకసారి బాగా కలిపి అందులో 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం ముక్కలకి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ముక్కల్ని కనీసం 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 10 నిమిషాల్లో క్యాప్సికమ్ సగం ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి ముక్కల్ని మళ్ళీ కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా 2 నిమిషాల పాటు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మీ రుచికి సరిపడా కారం. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. మీ రుచికి సరిపడా కారం వేసుకొని మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలపండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి కలుపుతూ ఉండండి. కనీసం 2-3 నిమిషాలు అడుగు పట్టకుండా కలపండి. మధ్య మధ్యలో కలుపుతూ మసాలా పేస్ట్ని కనీసం 10 నిమిషాల పాటు వేగనివ్వండి. తర్వాత 1 కప్పు నీళ్లు పోసి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీరని కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.